ఒక పల్లెటూరిలో రాము అనే పిల్లాడు ఉండేవాడు. రాముకి తెలివితేటలు ఉన్నప్పటికీ ప్రతి చిన్న పనికి పక్కవారి సహాయం కోరడం అలవాటు. హోంవర్క్ దగ్గర్నుండి ఆటల వరకు ఏదో ఒక సాయం లేనిదే అడుగు ముందుకు వేసేవాడు కాదు. ఇది గమనించిన వాళ్ల తాతయ్య ఒక సాయంత్రం రాముని తోటలోకి తీసుకెళ్లారు. అక్కడొక పెద్ద మర్రిచెట్టు, దాని పక్కనే ఒక చిన్న మొక్క ఉన్నాయి. దాన్ని చూపిస్తూ తాతయ్య ఎలా అంటాడు, రాము, ఈ పెద్ద చెట్టును చూడు, ఎంత బాగుందో. కాని దీని కిందున్న ఆ చిన్న మొక్కను చూడు, అది ఎందుకు సరిగ్గా పెరగడం లేదో చెప్పగలవా? అదేముంది తాతయ్య, ఈ పెద్ద చెట్టు నీడవల్ల ఆ చిన్న మొక్కకు ఎండ తగలడం లేదు, అందుకే అది ఎదగలేకపోతోంది. కరెక్ట్. అలాగే మనుషులు కూడా. మనం ఎప్పుడూ ఒకరి నీడలో ఆధారపడి బతకాలని చూస్తే మన సొంత వ్యక్తిత్వం ఎప్పటికీ ఎదగదు. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ఆ నీడ నుండి బయటకు రావాలి. దీన్ని వివరించడానికి తాతయ్య ఒక ఉదాహరణ చెప్పారు. రాము, నువ్వు మొదటిసారి సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు నేను వెనకాల పట్టుకున్నాను కదా, గుర్తుందా? అవును తాతయ్య, నువ్వు పట్టుకుంటేనే నేను తొక్కగలిగాను. మరి నేను ఎప్పటికీ వెనకాలే పట్టుకొని పరిగెడితే నువ్వు ఎప్పటికైనా ఒంటరిగా సైకిల్ తొక్కడం నేర్చుకోగలవా? లేదు తాతయ్య, నువ్వు వదిలేస్తే నేను పడిపోతానని భయం వేస్తుంది. ఆ మాటలకు తాతయ్యలా అంటాడు, నిజమే, కాని నువ్వు ఎప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకున్నావో తెలుసా? నేను నీకు తెలియకుండా చెయ్యి వదిలేసినప్పుడు. నువ్వు పడతాననే భయంతో నీ కాళ్లకు పని చెప్పావు. నీ బ్యాలెన్స్ నువ్వు వెతుక్కున్నావు. ఎవరైనా సాయం చేస్తే నువ్వు సైకిల్ తొక్కగలవు, కాని సాయం వదిలేస్తేనే నువ్వు సైకిల్ నేర్చుకోగలవు. నాన్నా రాము, జీవితంలో సాయం తీసుకోవడం తప్పుకాదు, కాని సాయమే మనకు ఆధారం కాకూడదు. పక్కవాడి భుజం మీద చెయ్యి వేసి నడిచేవాడు ఆ చెయ్యి తీసేయగానే కింద పడిపోతాడు. కాని తన కాళ్లమీద తాను నిలబడేవాడు ఎక్కడికైనా వెళ్లగలడు.